జైలుకి వెళ్ళడము రాజయోగానికి సంబంధం ఏంటి? హ్మ్. అంటే ప్రశ్న అడిగేవాళ్ళు, వేణుస్వామిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, వేణుస్వామిని ట్రోల్ చేసేవాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారు అనేది అర్థమవుతా ఉంది. వేణుస్వామి జాతకం మళ్ళీ తుస్ అవును. అని ఒకడంటాడు. అవును. అసలు వేణుస్వామి వల్లే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడని ఒకడంటాడు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి గ్రాఫ్ పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించడం. అదే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎప్పుడు పెరిగింది? చంద్రబాబు నాయుడు జైలుకు పోయి వచ్చిన తర్వాత. అవునండి. అంటే చంద్రబాబు నాయుడు జైలుకు పోతే రాజయోగం లేదా చంద్రబాబు నాయుడుకు? బ్రహ్మాండంగా వచ్చింది కదా రాజయోగం. మరి అప్పుడు వీళ్ళను దేనితో, అప్పుడు వీళ్ళందరినీ దేనితో పోల్చాలంటారా? ఇంకేంటి ఇక వాళ్ళే అర్థం చేసుకుంటారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు పోయిన తర్వాత ఏం జరిగింది? ఆయన సీఎం అయ్యారండి. ఓకే. రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన కూడా సీఎం అయ్యారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన కూడా సీఎం అయ్యారండి. ఈ మార్చి లోపు కేటీఆర్ జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైతుంది? ఆయన కూడా సీఎం అవుతాడు. సీఎం అవుతారు. అంటే ఈ జనరేషన్ లో, కలియుగంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే కసి మీద ఉంటాడో వాళ్ళు జైలుకు పోయి వచ్చిన తర్వాత సీఎంలు అవుతారు అని ప్రాక్టికల్ గా మన సమాజము, మన ప్రస్తుత ధర్మము చెబుతోంది. ఓకే. దీనికి వేణుస్వామి జాతకాలు అవసరం లేదు, రాజయోగాలు అవసరం లేదు. మనకు ఒక సామెత ఉంది ప్రపంచంలో, భారతదేశానికి సంబంధించిన సామెత ఏమిటంటే పిల్లినైనా సరే రూమ్ లో వేసి కొడితే పులి అవుతుంది అని ఒక సామెత. అవునండి. సో ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాలో సీఎం ఎవరి కోసం మార్చినాడు? భార్య కోసం మార్చినాడు. పుష్ప సినిమాలో, పుష్ప 2 సినిమాలో. మరి ఇప్పుడు కూడా అల్లు అర్జున్ జైలుకు పోయి, నేను నిన్న టెన్షన్ పడ్డా, నిన్నంతా టెన్షన్ పడ్డా. రాజయోగం అన్నాము. నేను రాజయోగం అన్నా, కొంపదీసి అల్లు అర్జున్ జైలుకు పోడా ఏంటి? కొంపదీసి అల్లు అర్జున్కు బెయిల్ వస్తుందా ఏంది? అంటే ఒక్కరోజు కూడా జైల్లో ఉండకపోతే నా మాట తప్పవుతుంది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే జైల్లో ఉంటే కానీ రాజయోగం రాదు. ఓకే. అంటే జాతక పరంగా నాకున్న జ్ఞానము ఏంటిదంటే అల్లు అర్జున్ జైల్లో ఉంటే గాని సీఎం గాడు. ఓకే. అరే ఇదేంది, నేనేమో రాజయోగం అని చెప్పినా బెయిల్ వచ్చేస్తుంది అని నాకు టెన్షన్ రాత్రి 10 వరకు. అంటే నేను చెప్పింది జరగదని కాదు, అల్లు అర్జున్కు రాజయోగం లేదో అని నా బాధ. కానీ సడన్ గా రాత్రి 11 క్లారిఫై అయింది, ఈ రోజు అల్లు అర్జున్ జైల్లో ఉంటున్నాడు. అమ్మా వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకున్నా. స్వామి అయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో అల్లు అర్జున్ గారు పార్టీ పెడతారు, ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు. ఏ రాష్ట్రము అనేది తర్వాత విషయం, ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు. సో నేను చెప్పింది జరుగుతుంది. సో రాజయోగం అంటే జైలుకు పోతే రాజయోగం కాదు అన్నాడంటే వాడికి భారతదేశంలో ఉండే అర్హత లేదు, మనిషిని అని చెప్పుకోవడానికి అర్హత లేదు. కారణం ఏంటి అంటే ఇప్పుడు పాలించేటువంటి భారతదేశంలో హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చినాడు, ఇంతకుముందు కేంద్ర హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చినాడు, అలాగే చాలా మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చినారు. పోయి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ఉన్నారు. సో రాజయోగం అనేది జైలుకు పోవడం వల్ల ఏదో కొంపలు మునిగిపోవు. పుష్ప సినిమాని ఆపుదాం అనుకుంటే ఇవాళ 1500 కోట్ల చెరువులో ఉంది 1 వీక్ లో పుష్ప సినిమా. ఈజ్ ఏ పాన్ ఇండియా స్టార్. నిన్న జరిగిన ఇన్సిడెంట్ తోని దేశం యావత్తు నేషనల్ మీడియా కోడై కూసింది, ఆయన గురించి ప్రచారం చేసింది. సో అది చాలు ఆయనకు. సో ఆయనకు రాజయోగం ఉందా లేదా, వేణుస్వామి జాతకాలు తుస్సా పస్సా అనేది ఆగస్టు నుండి జరుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అసలు ఆగస్టు నుండి ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో? ఫస్ట్ ఆగస్టు నుండి కన్వెన్షన్ కూలగొట్టడం నుండి స్టార్ట్ అయిన సమస్య, ఆర్జీవీతో మొదలైన సమస్య, మంచు ఫ్యామిలీతో మొదలైన సమస్య,